హాయ్, దిస్ ఈజ్ రచ్చ రాజశేఖర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోని నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనల్ని ఆధారంగా చేసుకొని అసలు ఏం చేస్తున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఈ వీడియో చేయడం జరిగింది. వాళ్ళని ఆధారంగా తీసుకొని ఏంటిదంటే అది ఫస్ట్ అది చెప్పిన తర్వాత యాప్ గురించి చెప్తాను నేను. ఏంటిదంటే అది తన ఫ్రెండ్కి కాల్ చేసినప్పుడు, ఫ్రెండ్స్కి కాల్ చేస్తారు కదా, పార్టీ చేసుకుందాం రారా అని. అరే ఎక్కడున్నారా మామ, పార్టీ చేసుకుందాం రారా, ఈవినింగ్ వస్తా అంటే ఎవరంటే తన ఫ్రెండ్ ఏం చెప్తారంటే, అరే నేను లైబ్రరీలో ఉన్నారా, చదువుకుంటున్నా, నాకు 2 డేస్లో ఎగ్జామ్ ఉంది, నేను ప్రిపేర్ కావాలి అనగానే, ఊకోరా ఇప్పుడు ఈయనే ఉంటాయి కదా, నువ్వు లొకేషన్ పెట్టరు నాకు అనగానే, ఇంకా చూడు మామ లొకేషన్ పెడుతున్నాను, టక్కున లొకేషన్ పెడతాడు. ఏమని వస్తుంది, లైబ్రరీలో ఉన్న లొకేషన్ వస్తుంది. వాట్సాప్లో కరెంట్ లొకేషన్ పెడుతున్నా చూడరా అని వాట్సాప్ కరెంట్ లొకేషన్ పెడతాడు. ఫ్రెండ్ చూస్తాడు, చూసుకొని అవునుగా కరెంట్ లొకేషన్ పెట్టిన వీడు లైబ్రరీలో ఉంది, సర్లే చదువుకునే అని లైట్ తీసుకుంటాడు. అది అట్లా ఉంటే ఇంకొకటి ఫాదర్, మదర్ అండ్ సన్. అరే నాన్న ఎక్కడున్నావురా, ఇంకా టైం అయింది కదా, ఇంకా రావట్లేదు ఏంద్రా, కాలేజీ టైం అయిపోలేదంటే, అమ్మ ఎగ్జామ్స్ ఉన్నాయమ్మా, మాకు ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను చదువుకుంటున్నామ్మా లైబ్రరీలో అంటే, ఊకోరా ఒకసారి నేను నమ్మను, ఒకసారి కరెంట్ లొకేషన్ పెట్టి వాట్సాప్లో అంటే, అమ్మ చూడమ్మా ఇప్పుడు అమ్మడే షేర్ చేస్తున్నాని తక్కువ కరెంట్ లొకేషన్ షేర్ చేస్తాడు. ఏమని ఉంటుంది వాట్సాప్లో, అవును మా వాడు చదువుకుంటున్నాడు, లైబ్రరీలో ఉన్నాడు, లైబ్రరీ లొకేషనే పంపిస్తాడు. అది అట్లా ఉంటుంది. ఇంకొకటి ఏంది, అప్పులోడు, అప్పిచ్చినోడు, అప్పు తీసుకున్నాడు. అప్పిచ్చిన ఆయన ఏం చేస్తాడు, అప్పు తీసుకున్న ఆయన కాల్ చేసి, చాలా రోజులు అవుతుంది కదండి, మీరు నా అప్పు ఎప్పుడు కడతారు, ఎక్కడున్నారు మీరు అసలు కనిపిస్తలేదంటే, అన్నా నేను చెన్నై వచ్చినన్నా లేకపోతే కోల్కతా వచ్చినన్నా, నేను ఇక్కడ జాబ్ చేస్తున్నా, 1 మంత్లో వచ్చి నీ డబ్బులు నీకు ఇచ్చేస్తున్నా అంటే, నువ్వు మొన్న ఇక్కడే ఉంటాయి కదా, నువ్వు ఒకసారి నీ లొకేషన్ పెట్టి నాకు వాట్సాప్లో అంటే లొకేషన్ షేర్ చేస్తాడు. లొకేషన్ షేర్ చేయగానే అది ఏముంటుంది, కోల్కతాలోనే ఉంటుంది. అవునులే ఈయన కోల్కతా పోయిండు, మనకి 1 మంత్లో ఇస్తారులే అని మనం 1 మంత్ దాకా అప్పు తీసుకున్నానికి మనం అయితే ఫోన్ చేయం. అది అట్లుంటే ఇంకొకటి భార్య భర్త, ఏమండి మీరు ఎక్కడున్నారండి, చాలా టైం అవుతుంది కదా, మీ డ్యూటీ టైం అయిపోలేదా, ఇంకా రాలేదండి, ఎక్కడున్నారు ఏంటంటే, అదే మా బాస్ నాకు ఎక్స్ట్రా వర్క్ చెప్పిండు, టైం అయితే పడుతుంది, ఇంకా మా బాస్ నాకు ఎక్స్ట్రా వర్క్ చెప్పిండు, ఇంకా 1-2 అవర్స్ టైం పడుతుంది అని అంటాడు. అంటే ఏమండి ఒకసారి మీ డౌట్ వచ్చింది అనుకో భార్యకి, ఏమండి ఒకసారి మీ లైవ్ లొకేషన్ కానీ కరెంట్ లొకేషన్ కానీ నాకు వాట్సాప్లో షేర్ చేయండి అనగానే తక్కువ షేర్ చేస్తాడు. ఆఫీస్ అడ్రస్సే, ఆఫీస్లో ఉన్నదే లొకేషన్ షేర్ చేస్తాడు. నిజమేలే మా ఆయన ఆఫీస్లో ఉన్నాడు, బుద్ధిగా వర్క్ చేసుకుంటుండు అని భార్య నమ్మేస్తాడు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు ఆ లొకేషన్ లేకున్నా కానీ ఒక యాప్ చెప్తా, ఆ యాప్ యూజ్ చేసి వాళ్ళు ఏ లొకేషన్లో ఉన్నారో కూడా ఆ లొకేషన్లో యాడ్ చేసుకొని వాట్సాప్లో లొకేషన్ అనేది షేర్ చేయొచ్చు. నేను ప్రజెంట్ ఇక్కడ ఉన్నా కదా, నేను ఇప్పుడు తాజ్మహల్ పక్కన ఉన్నా అని కూడా ఫ్రెండ్స్కి లొకేషన్ని, కరెంట్ లొకేషన్ని షేర్ చేయొచ్చు. అది ఎలానో ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ నేనైతే ఇచ్చిన. ఈ యాప్ని ఉపయోగించి ఖచ్చితంగా వాళ్ళు లేని లొకేషన్ ఇస్తే సృష్టించవచ్చు, ఉన్న లొకేషన్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ యాప్లో అలాంటి యాప్ ఇది జీపీఆర్ఎస్ యాప్ అనేది. అలా దుర్వినియోగం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరైతే జాగ్రత్తగా ఉండండి. కరెంట్ లొకేషన్ పెట్టినంత మాత్రాన ఆయన అదే లొకేషన్లో ఉండడన్న గ్యారంటీ మాత్రం ఈ రోజుల్లో లేదు. ఎందుకంటే డిజిటల్ ఇండియాలో డిజిటల్గా చాలా అయితే మార్పులు జరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్స్ వచ్చిన కానీ యాప్స్ అయితే ఎన్నెన్నో కొత్త రకాల యాప్స్ ఉన్నాయి. లేని దాన్ని ఉన్నట్టు, ఉన్నదాన్ని లేనట్టు సెకండ్స్లో సృష్టించవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరైతే జాగ్రత్త పడండి. ఒక వ్యక్తి పలానా దగ్గర ఉండంటే ఆయన ఉండొచ్చు, అక్కడ ఉండకపోవచ్చు. లొకేషన్ పెట్టినంత మాత్రాన ఆయన అక్కడే ఉన్నట్టు కాదు. ఆ లొకేషన్ చూసి మాత్రం భ్రమపడకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఒకసారి మీరు డిస్ప్లేని అబ్జర్వేషన్ చేయండి. డిస్ప్లేని అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ లిన్నోస్ 1038 లిన్నోస్ SC సిడ్నీ NE USA. అంటే ఇప్పుడు మనం ఈ వీడియో సిడ్నీలో తీస్తున్నాం అర్థమా? అంటే ఈ ఫేక్ జీపీఆర్ఎస్ యాప్ యూజ్ చేసి మనం వల్ల సెట్టింగ్లో ఇట్లా మనం యాప్ ఎక్కడ ఉన్నామని ఆ యాప్లో లొకేషన్ సెట్ చేసుకుంటే మనం తీసే వీడియో కావచ్చు, మనం తీసుకునే ఫొటోస్ కావచ్చు, మనం తీసే ప్రతి యాక్టివిటీ లొకేషన్ ఖచ్చితంగా వాట్సాప్లో కూడా మనం షేర్ చేయించినప్పుడు కరెంట్ లొకేషన్ మనం ఏదైతే ఫేక్ జీపీఆర్ఎస్ యాప్లో మనం లొకేషన్ సెట్ చేస్తామో ఆ లొకేషన్ ఫోన్ మొత్తం ఆ లొకేషన్ ద్వారానే ఆధారపడి ఉంటుంది. ఫోన్ కూడా అక్కడే చూపిస్తుంది. కాబట్టి
ఈ వీడియో కూడా రికార్డ్ అవుతుంది. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ టైమ్ అండ్ డేట్ సండే 2nd డేట్ సండే జనవరి మంత్ 2022. అంటే ఇప్పుడు నేను సిగ్నల్ ఉన్నాను. సిగ్నల్ ఉంటే ఇది అదృష్టం నేను భావిస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే సిగ్నల్కి పోవడం అంటే చాలా అదృష్టంతో కూడుకుంది. అదృష్టం చేసుకుంటే మాత్రం మనం సిగ్నల్కి పోగలుగుతాం, లేదా పోలేం. కాబట్టి ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, నేను ఇది ఎట్లా సెట్ చేసిన అనేది. నేను చెప్పే ఈ ఫేక్ జీపీఎస్ యాప్ మంచిగా వాడచ్చు, చెడుకు వాడచ్చు. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉపయోగించండి. ఎందుకంటే ఫేక్ చేయడానికి మాత్రం ఎప్పుడు ట్రై చేయకండి, నిజాయితీగా ఉండడానికి ట్రై చేయండి. కాబట్టి ఈ యాప్ గురించి తెలుసుకోండి తప్ప, అవసరాలకి వాడండి తప్ప అవసరాన్ని మించి మాత్రం వాడద్దు. ఎప్పుడైనా తప్పు జరుగుతుంది ఖచ్చితంగా, ఏ విషయంలో మనం తప్పు చేసినప్పుడు సరే 1-2 సార్లు టైం చేయొచ్చు, కానీ ప్రతిసారి ఈ యాప్ని యూజ్ చేసి మనం లొకేషన్ని ఇక్కడెక్కడ ఉన్నా అని చెప్తూ ఈ యాప్ని యూజ్ చేస్తే మాత్రం ఏదో ఒక రోజు మనం అయితే ఖచ్చితంగా దొరుకుతాం. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఎప్పుడో ఒకసారి అవసరానికి తప్ప అవసరానికి మించి మాత్రం ఈ యాప్ని యూజ్ చేయొద్దు. యాప్ గురించి చెప్పే ముందు ఫస్ట్ అయితే మనం ఏ లొకేషన్లో ఉన్నాం ఏందనేది ఫస్ట్ చూసుకుందాం. మ్యాప్స్లోకి వెళ్ళండి. మ్యాప్స్లోకి వెళ్తే మనం ఏ లొకేషన్లో ఉన్నాం అనేది మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తుంది ఖచ్చితంగా. చూడండి, ఇక్కడ నేనైతే ప్రజెంట్ నూతన్కల్లో ఉన్నా. నూతన్కల్లో ఈ వీడియో చేస్తున్నా కాబట్టి ఇంకో చూడండి, మనమైతే ప్రజెంట్ అయితే ఈ లొకేషన్లో ఉన్నాం. చూడండి, ఈ లొకేషన్లో అయితే ఉన్నాం. ఆ లొకేషన్ ఎట్లా చేంజ్ చేసుకోవాలనేది నీకు ఒక యాప్ చెప్తా, ఆ యాప్లో చూసుకోవచ్చు. మనం ఫస్ట్ అయితే ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఏ యాప్ అయినా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ అయితే ఖచ్చితంగా ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉంది చూడండి, గూగుల్ ప్లే. ఇక్కడ చూడండి సెర్చ్ బార్ ఉంది కదా, సెర్చ్ బార్లో ఫేక్ జీపీఆర్ఎస్ అని కొట్టండి. ఫేక్ FAKE ఫేక్ GPS అని కొట్టండి. కొట్టి ఇక్కడ సెర్చ్ ఉంది కదా, సెర్చ్ క్లిక్ చేయండి. చూడండి, ఫేక్ జీపీఎస్ యాప్స్ అయితే చాలానే వచ్చినాయి. ఈ ఫేక్ జీపీఎస్ యాప్స్, కొన్ని యాప్స్ కూడా ఫేక్ ఉంటాయి. మనకు మాత్రం ఫేక్ జీపీఎస్ లొకేషన్ ఇది ఉంది కదా, చూడండి ఈ యాప్ ఉంది కదా, ఈ యాప్ని క్లిక్ చేయండి. 4.6 రేటింగ్ ఉంది కదా, ఈ యాప్ ఉంది. ఇది చూడండి 1.2 MB 4.6 రేటింగ్ ఉంది. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఫేక్ జీపీఎస్ లొకేషన్ ఇన్స్టాల్ క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ నీడ్స్ యాక్సెస్ టు ఫొటోస్ మీడియా ఫైల్స్ అనేది ఖచ్చితంగా అడుగుతుంది. యాక్సెస్ చేసిన తర్వాత మాత్రమే ఆ యాప్ అనేది ఇన్స్టాల్ అయ్యింది. సరే అండి, యాప్ ఇన్స్టాల్ అవుతుంది. చూడండి, యాప్ అనేది ఓపెన్ చేద్దాం. బ్యాక్ వచ్చి ఓపెన్ చేద్దాం ఎప్పుడైనా యాప్ అనేది. చూడండి, మ్యాప్స్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ప్రజెంట్ మనం ఏ కరెంట్ లొకేషన్లో ఉన్నామో మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, ఫేక్ జీపీఎస్ ఓపెన్ చేయండి. ఫేక్ జీపీఎస్ యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయాలి. చూడండి, ఇక్కడైతే ఖచ్చితంగా డెవలపర్ ఆప్షన్లో పోయి సెలెక్ట్ మోక్ అనేది మాత్రం ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలని చెప్తుండే. ఓపెన్ సెట్టింగ్స్ చూడండి, ఇక్కడ చూడండి ఒకసారి బ్యాక్గ్రౌండ్. మళ్ళీ మనం ఫేక్ జీపీఎస్ యాప్ ఓపెన్ చేయగానే ఖచ్చితంగా సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళి డెవలపర్ ఆప్షన్ ఉంటుంది. ఆ డెవలపర్ ఆప్షన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. డెవలపర్ ఆప్షన్ ఎలా ఉంటుందంటే, మనం ఏ మొబైల్కైనా ఖచ్చితంగా సెట్టింగ్స్ అనేది ఉంటుంది. చూడండి, సెట్టింగ్స్లో ఖచ్చితంగా ఫేక్ జీపీఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, ఇన్స్టాల్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళాలి ఖచ్చితంగా. అంటే కొన్ని మొబైల్స్లో బిల్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, కొన్ని మొబైల్స్లో ఉండదు. ఇక్కడ చూడండి, అబౌట్ ఫోన్లోకి వెళ్ళాలి. అబౌట్ ఫోన్లోకి వెళ్తే కొన్ని మొబైల్నేమో డెవలపర్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఒక 10 టైమ్స్ క్లిక్ చేస్తే డెవలపర్ అండ్ డివైస్ డెవలప్ అని వస్తుంది. ఇంకా కొన్ని డివైస్లకు అయితే వర్షన్, హ్యాండ్రైడ్ వర్షన్ అని ఇట్లా ఉంటుంటాయి. ఇట్లా దీన్ని ఒక 10-15 సార్లు క్లిక్ చేస్తే ఖచ్చితంగా అది డెవలపర్ ఆప్షన్ అనేది డెవలప్ అయిపోద్ది ఆప్షన్ అది. కొన్ని మొబైల్కి అనేవి బిల్డ్ యువర్ డివైస్, బిల్డ్ యువర్ మొబైల్ నెంబర్ ఉంటుంది. బిల్డ్ అనే దాని మీద ఒక 10 టైమ్స్ ఇట్లనే క్లిక్ చేస్తే ఏమైందంటే అది అనేది డివైస్ అనేది బిల్డ్ అవుతుంది. కొన్నిటికేమో వెర్షన్ ఉంటుంది. ఈ వెర్షన్ ఒక 10 టైమ్స్ చూస్తే డెవలపర్ మోడ్ కెన్ బి ఎంటర్డ్ విత్ ఓన్లీ 3 టైమ్స్. చూడండి, మళ్ళీ 2 టైమ్స్ క్లిక్ చేస్తే డెవలప్ అయిపోద్ది అంట మోడ్ అనేది. చూడండి, ఫేక్ జీపీఆర్ఎస్ మనకు అది యాక్టివేట్ కావాలంటే, ఓపెన్ కావాలంటే ఖచ్చితంగా ఈ వర్షన్ అనేది మనం డెవలప్ చేసుకోవద్దు. యూఆర్ నౌ ఏ డెవలపర్ మోడ్. చూడండి, వర్షన్ ఉంది మనకి సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత. వర్షన్ని క్లిక్ చేస్తే మనం అయితే డెవలప్ అయింది, దీని డివైస్ అనేది డెవలప్ అయింది. అదే కొన్ని డివైస్లో ఖచ్చితంగా సెట్టింగ్స్లో బిల్డ్ ఆప్షన్ ఉంటుంది. కొన్ని మొబైల్స్లో ఏమో డెవలపర్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఒక 10 టైమ్స్ క్లిక్ చేస్తే యువర్ నవ్ ఏ డెవలపర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అది క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫేక్ జీపీఎస్ యాప్ని ఓపెన్ చేయండి. చూడండి, ఫేక్ జీపీఎస్ యాప్ ఓపెన్ చేయండి. ఫేక్ జీపీఎస్ యాప్ ఓపెన్ చేస్తే ఇలా అయితే ఓపెన్ అవుతుంది.
ఇప్పుడు మనం ఎక్కడున్నామో ఆల్రెడీ మీకు నేను చూపించిన. ఇప్పుడు నేను ఎక్కడ పెడతా అంటే నేను అమెరికాలో ఉన్నట్టు లొకేషన్ పెడతా, షేర్ చేస్తా మా ఫ్రెండ్స్కి నేను ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నట్టు నేనైతే లొకేషన్ షేర్ చేస్తాను. లొకేషన్ షేర్ అనుకో, యునైటెడ్ స్టేట్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా లొకేషన్ గుర్తు. ఈ లొకేషన్ గుర్తుని యునైటెడ్ స్టేట్స్ స్టెర్లింగ్, చూడండి స్టెర్లింగ్ సిడ్నీ, లేకపోతే సిడ్నీలో ఉన్నట్టు నేను లొకేషన్ సెట్ చేస్తాను. లొకేషన్ సెట్ చేయాలంటే దాని జూమ్ గుంజేసి, నేను జూమ్ ఎంత వీలైతే అంత జూమ్ గుంజండి. సిడ్నీ దగ్గర పలానా ఇక్కడ పెట్టేసిన చూడండి, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే బ్యాక్ వెళ్ళిపోద్ది. బ్యాక్ వెళ్ళిపోయిందంటే దానికి అర్థం ఏంటంటే ఆల్రెడీ లొకేషన్ అనేది మనం సెట్ చేసినాం. ఇక్కడ చూడండి, సిడ్నీలో ఉన్నట్టు మనం లొకేషన్ని సెట్ చేసినాం. ఇది క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇది ఆన్ అయిందంటే ప్రజెంట్ లొకేషన్ అనేది మన ఫోను అక్కడ చూపిస్తుంది అన్నట్టు. చూడండి, మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామంటే వాట్సాప్లోకి వెళ్దాం. వాట్సాప్లోకి వెళ్ళి మనం ఇప్పుడు ఈ లవ్ సింబల్ ఉందిగా, నా లవ్ సింబల్కి నేను అమెరికాలో ఉన్నట్టు నేనైతే లొకేషన్ షేర్ చేస్తున్నా. చూడండి, లొకేషన్ షేర్ లొకేషన్. ఇక్కడ చూడండి ఏమని వస్తుందో. చూడండి, మనం సిడ్నీలో ఉన్నట్టు మాత్రం మనకైతే లొకేషన్ చూపిస్తుంది. చూడండి, సెండ్ కరెంట్ లొకేషన్ అనేది ఇప్పుడు మనం సిడ్నీలో ఉన్నట్టు అమెరికాలో ఉన్నట్టు అయితే లొకేషన్ అయితే షేర్ అయింది. చూడండి, మ్యాప్స్లో చూడండి ప్రజెంట్ లొకేషన్ వాళ్ళు మనం ఏం పంపించినది కూడా మనం మ్యాప్స్లో చూసుకోవచ్చు. చూడండి లాటిట్యూడ్ సండే టైమ్ అండ్ డేట్ అన్ని పడుతుంది. మనమైతే యూఎస్ఏ అగ్రి ప్లాస్టిక్స్ యూఎస్ఏ దగ్గర ఉన్నట్టు మనమైతే లొకేషన్ అయితే షేర్ చేసినాం. ఓకేనా, మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత అది ఎట్లా ఆఫ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను మళ్ళీ మీకు నేను. యాప్ ఫేక్ జీపీఆర్ఎస్ యాప్ ఉంది కదా, ఫేక్ జీపీఆర్ఎస్ యాప్లోకి వెళ్ళండి. ఫేక్ జీపీఆర్ఎస్ యాప్లోకి వెళ్ళిన తర్వాత ఫేక్ జీపీఆర్ఎస్ యాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లే ఉంది కదా, ఇక్కడ చూడండి ఈ గుర్తుంది కదా గ్రీన్ సింబల్. ఈ గ్రీన్ సింబల్ని క్లిక్ చేస్తే మనకైతే అమెరికా నుండి మనం ఇప్పుడైతే మన లొకేషన్కి వచ్చినాం. ప్రజెంట్ అయితే చూడండి, ఇది ఆఫ్ చేయండి. అది ఆఫ్ చేస్తే ఫేక్ జీపీఆర్ఎస్ ప్రొవైడెడ్ స్టాప్డ్ అంటే స్టాప్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ రండి, మళ్ళీ ఫేక్ జీపీఆర్ఎస్ ఓపెన్ చేయండి. అంటే ఇప్పుడు లొకేషన్ అనేది ఇక్కడ ఏం లేదు, మనం సెట్ చేయడం అంటే ఏంటంటే ఇది క్లిక్ చేసినప్పుడు చూడండి ఆ ప్లే గుర్తు పడాలి. ప్లే సింబల్ పడ్డప్పుడు మాత్రం మనం సిగ్నల్లో ఉన్నట్టు. ఈ ప్లే సింబల్ ఎప్పుడైతే ఆఫ్ చేస్తామో మనం జీపీఆర్ఎస్ అనేది ఆఫ్ అయినట్టు. మళ్ళీ మనం ఒకసారి చూస్తే మళ్ళీ మన మ్యాప్స్ ఓపెన్ చేద్దాం. చూడండి ఒకసారి జీపీఎస్ యాప్ మళ్ళీ గూగుల్ మ్యాప్స్ మళ్ళీ ఓపెన్ చేయండి. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే మనకు డైరెక్ట్ ఇక్కడ నూతన కళ్ళు ఉన్నట్టు చూపెట్టింది. ఇప్పుడు అవునా, నూతన కళ్ళు ఉన్నట్టు చూపెట్టింది. మళ్ళీ ఒకసారి వాట్సాప్లోకి వెళ్ళండి. వాట్సాప్లోకి వెళ్ళి ఇందాక మనం లవ్ సింబల్కి ఏమని పెట్టినాం లొకేషన్, కరెంట్ లొకేషన్ పెడితే ఇక్కడ ఎక్కడ చూపెట్టింది, అమెరికా యూఎస్ఏలో చూపెట్టింది. మళ్ళీ ఇప్పుడు కరెంట్ లొకేషన్ పెడదాం. అది ఆఫ్ చేసిన తర్వాత కరెంట్ లొకేషన్ పెడదాం. కరెంట్ లొకేషన్ పెడితే ఖచ్చితంగా ఇప్పుడైతే సెండ్ యువర్ కరెంట్ లొకేషన్ పెడితే చూడండి ఇప్పుడు నూతన కళ్ళని సెండ్ అయింది. ఇందాక ఏమైనా సెండ్ అయింది, యూఎస్ఏ ప్లాస్టిక్స్ అని మనకు కనిపించింది కదా. ఒకసారి మళ్ళీ దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే అగ్రి ప్లాస్టిక్స్ యూఎస్ఏలో మనకు మాత్రం ఉన్నట్టు మనం లొకేషన్ని షేర్ చేసాం. అంటే ఈ యాప్స్ మనం ఫేక్ జీపీఆర్ఎస్ యాప్ని ఉపయోగించి ఖచ్చితంగా లొకేషన్ ఉన్న లొకేషన్ లేని లొకేషన్ ఉన్నట్టు ఖచ్చితంగా సృష్టించవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఎవరు మాటలు నమ్మకండి. పలానా దగ్గర ఉన్నా అని మీకు లొకేషన్ షేర్ చేస్తే మాత్రం అది నిజమో అబద్ధమో కూడా మీరైతే పట్టుకోవడం చాలా కష్టం అండి. కాబట్టి ఈ ఫేక్ జీపీఆర్ఎస్ దుర్వినియోగం చేయొచ్చు, మంచికి వాడుకోవచ్చు, చెడుకు వాడుకోవచ్చు. కాబట్టి దీనివల్ల ఖచ్చితంగా జాగ్రత్త అయితే పడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మీకైతే నోటిఫికేషన్ ద్వారా ఎన్నో వీడియోస్ వస్తాయి. నా అయితే